హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్కి చివరి దశకు చేరుకుంది. ఈ వారం హౌస్మెంట్స్కి ఒక చిన్న ఫజిల్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ కళ్యాణ్ని మినహాయించి మిగిలిన 6గురికి 6 బాక్సులను పంపించారు. ఇందులో 0 నుంచి 2,50,000 వరకు వివిధ నెంబర్స్ రాసి ఉన్నాయి. వీటిలో ఏ నెంబర్కి ఎవరికి దక్కాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఈ సీజన్లో వారి ఆట ప్రతిభ ఆధారంగా ఈ పాయింట్లు కేటాయించాలి. ఇందులో హైయెస్ట్ పాయింట్స్ ఉన్న 2,50,000 బాక్స్ ఇమానుయల్కి దక్కింది. తాజాగా దీని గురించి హౌస్మెంట్స్ మధ్య చర్చ జరిగింది. మీరు ఇంకొకరికి ఇచ్చే బాక్సుల విలువ వారు ఈ సీజన్లో కనబరిచిన ప్రదర్శన చేసిన కాంట్రిబ్యూషన్ దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి. ఒక బాక్సు ఒకరికి అందితే మిగిలిన వారు కేవలం మిగిలిన బాక్సులు మాత్రమే పొందగలరు. మీ హక్కు కోసం మీ గళాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఇది అంటూ బిగ్ బాస్ గట్టిగా చెప్పాడు. అందులో భాగంగా 5 నుంచి వచ్చిన బాల్ని కళ్యాణ్ అందుకొని ఇమానుయల్కి అత్యధిక పాయింట్లున్న బాక్స్ వచ్చేలా చేశాడు. నేను లేను కాబట్టి రేసులో ప్రతివారం ప్రతి దాంట్లో బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చి అందరికంటే ఎక్కువ ప్రశంసలు అందుకున్న ఇమానుయల్ అన్నకి నేను బిగ్గెస్ట్ అమౌంట్ అయిన 2,50,000 ఇద్దామనుకుంటున్నానని కళ్యాణ్ అన్నాడు. దీనికి పెద్దగా ఎవరు అడ్డు చెప్పలేదు, అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో కళ్యాణ్ 2,50,000 ఇమానుయల్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇమానుయల్ బాల్ అందుకొని సంజన కోసం నిలబడ్డాడు. నేను సంజన గారికి ఇద్దామనుకుంటున్నాను. ఫిజికల్గా ఆమెకి అయినంత వరకు ఆడినా మెంటల్గా మాత్రం సూపర్ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది. స్టిల్ 14 వీక్స్ వరకు వచ్చారంటే ఆడియన్స్కి ఆమె గేమ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నాకు కూడా ఆమె గేమ్ అంటే చాలా ఇష్టం. నాకైతే 1,50,000 ఆమెకి ఇవ్వాలనిపిస్తుందని ఇమానుయల్ తన అభిప్రాయం చెప్పాడు. సంజన గారితో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అని నేనే ఫీల్ అవుతాను కాబట్టి నేను సపోర్ట్ చేయట్లేదంటూ భరణి గట్టిగా అని అడ్డుపడ్డాడు. నేనైతే సపోర్ట్ చేయట్లేదు. ఓవరాల్గా పర్సనాలిటీ టాస్కుల విషయానికి వచ్చినా కూడా ఆవిడకన్నా నేనే అర్హుణ్ణి అని నేను భావిస్తున్నానంటూ డీమాన్ పవన్ తన అభిప్రాయం చెప్పాడు. ఇక చివరిగా సంజన గారికి అర్హులు ఉన్నారని నేను అనుకుంటున్నానంటూ తనుజ కూడా షాక్ ఇచ్చింది. దీంతో చేసేది ఏం లేక హిమాలయ బాల్ విసిరేశాడు. ఇలా చివరికి సంజనకి ఏమీ రాలేదు. అయితే ఇందులో అందరికీ భరణి మీద ఒక చూపు ఉంది. దీనికి కారణం భరణి చేత కెప్టెన్ బ్యాండ్ ఉండడమే. అసలు గత వారంతో సీజన్ 9 కెప్టెన్సీ అనేది పూర్తయిపోయింది. కళ్యాణ్ పడాల సీజన్ 9 చివరి కెప్టెన్గా ఉన్నాడు. ఇక భరణి మినహా మిగిలిన వారంతో ఒక్కసారైనా కెప్టెన్ అయిన వాళ్ళే. దీంతో తన కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానంటూ భరణి ఎమోషనల్ అయిన సంగతి తెలిసింది. అయితే తాజాగా భరణి చేతికి బ్యాండ్ కనిపించడంతో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఈ వీక్ కెప్టెన్సీ లేదు కదా, మరి ఎలా భరణికి ఇచ్చారో అందరికీ డౌట్ వచ్చింది. అయితే భరణి ఒకసారి కూడా కెప్టెన్ కాకపోవడంతో ఈ వారం ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే భరణి చేతికి బ్యాండ్ ఉంది, కానీ దీనివల్ల ఎలాంటి ఇమ్యూనిటీ రాదు. ఇక తాజాగా గార్డెన్ ఏరియాలో టికెట్ కౌంటర్ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అంటూ రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీలో ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ సీజన్ 9 ప్రయాణంలో మీ ముద్ర వేశారు. గొప్పగా మార్చడంలో మీ వంతు కృషి ఉంది. ఇప్పుడు ఆ కృషిని నెంబర్స్తో కొలిచే సమయం వచ్చింది. మీ ముందు 6 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూషన్ ఎంత విలువైనదో సూచిస్తాయి. మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపిస్తుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇమానుయల్కి 2,50,000 రూపాయలు రావడం, తనుజాకి 2 లక్షలు రావడం, డీమాన్ పవన్కి 1,50,000 రావడం, భరణి గారికి 1,00,000 రావడం, సుమన్ గారికి 50,000 రావడం, సంజన గారికి 0 రావడం. మొత్తానికి అందరు కలిసి సంజనకి 0 పాయింట్లు ఇచ్చారు. ఈ 0 దక్కినందుకు గాను సంజనకి జైల్లో వేసినట్టు తెలిసింది. మరి ఈ పాయింట్ల వల్ల కలిగే లాభం ఏంటో బిగ్ బాస్ త్వరలో చెప్తారు. శివాజీరాజు గారు రీతు గారిని ఒక విషయం అడగడం చెప్పింది. ఒక నిజం చెప్తాను రీతు సోదరి, నువ్వు మేమ్స్ ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీరు రాలేదమ్మా అని శివాజీ అన్నాడు. ఇంకిపోయాయి మరి ఏడ్చి అంటూ రీతు ఆన్సర్ ఇవ్వగానే ఓరి బాబాయ్ అంటూ శివాజీ వెటకారం ఆడాడు. రీతు గేమ్ మీద కన్నా ఫోకస్ అంతా కూడా డిమాండ్ మీద చేయడం వల్ల రీతు ఎందుకు వెనకబడింది సార్ ఈ డిమాండ్ పవన్ వెంటబడింది. ఇదంతా ఎలా ఉందంటే అమ్మ స్ట్రాటజికల్లా నువ్వు ఏడిస్తే వాడొచ్చి ఓదార్స్తాడు, వాడిని తిడతావు, వాడిని తిట్టినప్పుడు నువ్వు వెళ్ళి ఒక మూలన కూర్చుంటావు, మళ్ళీ పోయిన తర్వాత ఇదంతా కెమెరా టెన్షన్లా అనిపించేదంటూ శివాజీ అన్నాడు.
కనెక్ట్ అయ్యాడు. జెన్యున్గా వాడు గెలవాలి, వాడు బాగా ఆడాలి అనుకున్నా అని రీతు చౌదరి ఏదో చెప్తుంటే శివాజీ బ్రేకులు వేశాడు. ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు, ఎందుకు కనెక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు అంటూ ఏదో ఇంటరాగేషన్ చేసినట్టు శివాజీ అడగడం జరిగింది. దీంతో రీతు చౌదరి ఏదో ఆన్సర్ ఇచ్చింది. అలానే నాకు కళ్యాణ్ కూడా క్లోజు అని రీతు చౌదరి ఏదో చెప్తుంటే, అవును ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, ఆ తర్వాత డిమాండ్ పవన్కి షిఫ్ట్ అయ్యామని అంటున్నారు అని శివాజీ మళ్ళీ ఫైర్ అయ్యాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడాడంటే అది రీతు చెప్పబోతుంటే కొంచెం కాదంటూ శివాజీ మధ్యలో మాట్లాడాడు. అసలు 1, 2, 3 వారాలు అయితే వీళ్ళిద్దరిని తీసి బయట వేయాలనే కామెంట్సే ఎక్కువై ఉండేవి. నీ క్యారెక్టర్ మీద ముద్ర వేసినప్పుడు నువ్వు అలానే ఉంటావా అంటూ సంజన టాపిక్ అడిగాడు. నేను నాలా ఉండడానికి ట్రై చేశాను రీతు చౌదరి ఆన్సర్ ఇచ్చింది. 3 వారాలకి నువ్వు హెయిర్ కట్ చేస్తావా అని, త్యాగం చేస్తావా అని శివాజీ అడిగాడు. నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను చేస్తా అని రీతు చౌదరి స్ట్రాంగ్గా చెప్పింది. డీమాన్ కాదు ఇది, డీమాన్ బయటికి పోతున్నాడు అన్నప్పుడు నువ్వు త్యాగం చేస్తే అర్థం చేసుకుంటా అని శివాజీ మళ్ళీ సూటిగా అడిగాడు. బయటకు వచ్చే డిమాండ్తో అదే రిలేషన్షిప్ కంటిన్యూ అవుద్దా అని శివాజీ అడిగితే అవును అలాగానే ఉంటామని రీతు సూటిగా చెప్పింది. మరి డిమాండ్ వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తామని శివాజీ అడిగాడు. వాడు అలా చెప్తే ఏం చెప్పాలో వాడికే చెప్తా, అయినా మీ ఇద్దరం ఇంకా ట్రావెల్స్ అవ్వాల్సి చాలా ఉంది, ఎందుకంటే మా మధ్య ఎక్కువగా గొడవలు జరిగాయి. కానీ ఒక్కటైతే చెప్తా, వాళ్ళంటి అబ్బాయి లైఫ్లో ఉంటే ఏమైనా హ్యాపీగా ఉంటుంది అంటూ రీతు చౌదరి ఆన్సర్ ఇచ్చింది. మొత్తానికి రీతు చౌదరి పాపం టాప్ 2లో ఉంటే ఆమెను తీసుకొచ్చి ఎలిమినేషన్ చేయడం అనేది ప్రజలు చాలా వరకు సపోర్ట్ చేయట్లేదు ఈ విషయం మీద. ఎందుకంటే రీతు చౌదరి వచ్చేసరికి ఆమె టాప్ 2 బాటంలో టాప్ 2లో ఉంది. 5 కాంటెస్ట్ ఆమె ఉన్న ఎలిమినేషన్ దాంట్లో లాస్ట్కి వచ్చేసరికి సంజన ఉంది, సుమన్ గారు ఉర్రు, డిమాండ్ పవన్ ఉర్రు, బర్నీ గారు ఉర్రు, బర్నీ కంటే పైన సంజనగా ఈమె ఉంది, రీతు చౌదరి ఉంది. అట్లాంటి రీతు చౌదరిని నామినేషన్ చేసి అసలు ఏం చెప్దామని ఏ విధంగా ఏందో అర్థం కాలేదు. అసలు జెన్యున్గా అయితే ఓట్ల ద్వారా రీతు చౌదరి ఎలిమినేషన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా కాదు, ఇది ఖచ్చితంగా ఏదో బిగ్ బాస్ తీసుకున్న ఏకైక నిర్ణయం, లేకపోతే బిగ్ బాస్ను సభ్యుల్లో కన్ఫ్యూజన్ సృష్టించుదామన్నా ఈ నిర్ణయం తీసుకున్నది కూడా అర్థం కాలేదు. కానీ రీతు చౌదరి చివరి వారం మాత్రం గేమ్ సూపర్గా ఆడింది, ఎక్సలెంట్ గేమ్ ఆడింది. ఆమె ఫైనల్కి కూడా వచ్చింది, ఫైనల్కి. కానీ కళ్యాణ్కి ఫైనల్ ట్రోఫీ అనేది ఎంతవరకు ఆయనకి పనికొస్తుందా అంటే అది పనికిరాదు, ఆయనకి వేస్ట్ అది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన నామినేషన్లో ఉండి ఓట్లు అనేవి ఆయనకు పడుతుండేవి. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ ఆటోమేటిక్గా నిద్రపోతారు, ఎందుకంటే ఈయన నామినేషన్స్ ప్రక్రియలో లేడు, ఈయనకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పి దీంతో తనుజ ఓట్ల ద్వారా ఊపందుకోవచ్చు. ఎందుకంటే ఒక్క గేమ్ చాలు ఒక వ్యక్తి తన గేమ్ను మెరుగుపరుచుకొని మళ్ళీ టాప్ పొజిషన్ రావడానికి. ఇప్పుడు తనుజకి ఒక మంచి అవకాశం రావడం జరిగింది. ఇప్పుడు గేమ్ అనేది కరెక్ట్గా ఆడుకుంటూ అందరితో కరెక్ట్గా ఉంటే తనుజ ఆటోమేటిక్గా తన ఓటింగ్ లిస్ట్ అనేది పెరుగుతుంది. కళ్యాణ్ ఓటింగ్ అనేది ఎంతవరకు నమోదవుతుంది అనేది ఎవరికీ తెలియదు. చివరి వారం వచ్చేసరికి కూడా ఇదే ఓటింగ్ కళ్యాణ్కి ఉంటుందా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన ఓవరాల్గా చూసుకున్నా కూడా ఒక్క వీక్ మాత్రమే ఆమె తనుజాని బీట్ చేసిండు. కానీ ఎక్కడ కూడా ప్రతి వీకు తనుజాని పై చేయి సాధించింది. ఆ ఒక్క వీకు తర్వాత ఆయన ఎలిమినేషన్ జోన్లోకి మళ్ళీ రాలేదు. దీనివల్ల ఆయనకు మైనస్ కాబోతుంది తప్ప ప్లస్ అయితే కాదు. ఇది కళ్యాణ్ చేతులారా చేసుకున్న ఒక పెద్ద తప్పు నాకు తెలిసి. ఎందుకంటే ఆ టైటిల్ ఏదో రీతు చౌదరికి ఇస్తే ఆమన్న ఫైనల్ పోయేది, ఈయన నామినేషన్స్లో ఉండేవాడు, ఈయనకు ఓటు ఉండేది. ఎందుకంటే కళ్యాణ్కి అది అవసరం లేదు, అది దాంతో పనే లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎలిమినేట్ కాడు ఎట్లయినా, ఆయన మంచిగా ఫైనల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉండేవి. కానీ చేతులారా అందిన అవకాశాన్ని కూడా కళ్యాణ్ ఉపయోగించుకోలేదని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే నామినేషన్స్లో ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడు ఇంటి సభ్యులు నామినేషన్స్లో ఉంటే బయట ఉన్న అభిమానులు ఎలక్ట్ అవుతారు. అంతేకాకుండా చాలా బాగా గేమ్ ప్లే చేస్తుండని కూడా వస్తుంది. దీనివల్ల ఆయన చాలా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఓట్లలో. ఆయన ఏ స్థానంలో ఉంటాడనేది కూడా మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.